సో ఫ్రెండ్స్ మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో వచ్చేసి తెలుగు టైమ్స్ టీమ్ యొక్క బడ్జెట్ వచ్చేసి ఈసారి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది. సో ఎలా ఏంటి అని మనకైతే ప్లేయర్స్ని రిటర్న్ చేసేటప్పుడు అప్పుడు బడ్జెట్ ఏమైనా తక్కువ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది వీళ్ళు ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మీరైతే వీడియోని టెండర్ చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త ఉండడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ టాపిక్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం మనకైతే పీకే 11 ఆక్షన్లో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ దగ్గర ఈసారి ఎక్కువ బడ్జెట్ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. సో దాంట్లో మనకైతే ఎక్కువ ప్లేస్ని అయితే రిటర్న్ చేసుకోదనేది తెలుస్తుంది కాబట్టి మనకైతే ముఖ్యంగా వచ్చేసి ఈసారి వచ్చేసి యాక్చువల్గా మనకైతే ఏ కేటగిరీ అండ్ బి కేటగిరీ అయితే లేదు, సి కేటగిరీ అయితే ఉండడం అయితే జరిగింది. మనకైతే ఒక పవన్ రావు తప్ప మనకైతే మిగతా ప్లేయర్స్ వచ్చేసి సి కేటగిరీ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి ఈ కేటగిరీస్ వల్ల మనకైతే తెలుగు టైమ్స్ టీమ్కి బడ్జెట్ వచ్చేసి కలిసి రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎలా అంటే మనకైతే అందరు ప్లేయర్స్ వచ్చేసి మనకైతే సి కేటగిరీలో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఒకవేళ ఆ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవాలంటే మాత్రం ముఖ్యంగా వాళ్ళ బేస్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అయితే ఉంటుంది. సో మనకైతే 22 మనకైతే 30 lakhs మధ్యలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళని వచ్చేసి తప్పకుండా రిటర్న్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇంకా ఏ కేటగిరీలో ఉన్న పవర్ని రిటర్న్ చేయాలంటే మాత్రం మనకి దాదాపుగా 20% అయితే ఎక్కువ పే చేయాల్సి అయితే ఉంటుంది. సో మాక్సిమం ఆఫ్ ద అమౌంట్ కనుక చూసుకుంటే మాత్రం 2.85 crores దాకా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి పవర్ని రిటర్న్ చేయాలంటే మాత్రం అందుకే మనకైతే ఏ కేటగిరీలో ఉన్న పవన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో మనకైతే పీకే 11 ఆక్షన్లో మనకైతే ఒకవేళ రిటర్న్ చేసుకోవాలంటే మాత్రం మనకైతే తక్కువ బిడ్డింగ్ కనుక వెళ్తే మాత్రం మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ పవన్ రావత్ కోసం మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఎఫ్ఎం కార్డ్ యూజ్ చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది కాబట్టి మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఒకవేళ పవన్ కనుక ఆప్షన్లో వస్తే మాత్రం మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఎఫ్ఎం యూజ్ చేసే అవకాశం ఉందా లేదా మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఎంతని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.